హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ముల్లంగి దుంపలతో పచ్చడి అయితే చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక 350 గ్రామ్స్ వరకు ముల్లంగి దుంపలు అయితే తీసుకున్నాను. వీటిపైన తొక్క గీసేసి మనం కడిగేసి నీట్గా పెట్టుకోవాలి. వీటి రెండు చివర్లు కట్ చేసేసి పక్కన పెట్టేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ రెండు దుంపలను ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ నేను ఒక బౌల్లో వేసేసి ఒక పక్కనైతే పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక 6-7 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకోండి. ఇవి రెండు కలుపుకొని వేగించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక 12 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను ఎండుమిర్చి ఒక 15 వరకు తీసుకున్నాను. మీరు తినే కారం బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక 15 వరకు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. వీటన్నింటినీ బాగా వేగించుకోవాలి. చూడండి, బాగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని అంతా మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఆయిల్ ఉంచేసి పప్పులు అలాగే ఎండుమిర్చి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా ఇవన్నీ తీసేసిన తర్వాత మిగిలిన ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఈ ముల్లంగి ముక్కలను కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ముల్లంగి ముక్కలు వేగేలోపు మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. నేను కొంచెం చింతపండు ఎక్కువగానే వేసేసానండి, అది మళ్ళీ తీసేసాను. మీరు చూసుకొని పులుపు తగ్గట్టుగా వేసుకోండి. ఆ తర్వాత ఈ ముల్లంగి దుంపల్ని కలుపుకొని వేగించుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేగించుకోవాలి. ఇది వేగిందో లేదో తెలుసుకోవటానికి మనం గరిటెతో ముక్కను అడిచి పెట్టినప్పుడు అది ముక్క అయిపోయినట్లయితే ఉడికిపోయినట్టే. అప్పుడు మనం వాటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఈలోపు నేను పప్పుల పొడి అయితే చేసేసుకున్నానండి మిక్సీ జార్లో వేసి. అలాగే ఇందులో వేగించుకున్న ముల్లంగి ముక్కలను కూడా అందులో వేసేసుకోవాలండి. అలాగే దీనికి సరిపడినంతగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు కూడా వేసేసుకోవాలి. వీటిని మనం ఆపి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అదే ఆయిల్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. వీటంతటిని వేగించుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఈ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా వేగిన తరువాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ముల్లంగి పచ్చడి అయితే వేసుకోవాలండి. ఇలా ఈ ముల్లంగి పచ్చడి అంతా ఈ పోపు కలిపేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో ఆనియన్స్ ఇష్టపడిన వాళ్ళు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చడి మనం కలుపుకొని తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తగులుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఆనియన్స్ మనకు వేగనవసరం లేదండి, కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ముల్లంగి పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ తెలియని వాళ్ళైతే ఇదే విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు
ముల్లంగి ఘాట్ అనేది తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే హౌస్ ఆఫ్ ఎంకే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.